మద్యం మీద మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం అని ఉంటుంది. ఇది ఒకప్పటి మాట. జగన్మోహన్ రెడ్డి 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత మద్యం తాగడం ప్రాణాలతో చెలగాటం, అంటే చనిపోతారని. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక రౌడీజాన్ని ఉక్కుపాదంతో అనిచేశారు. ఒకప్పుడు కిరాయి రౌడీలు ఉండేవాళ్ళు. ఎవరినైనా మర్డర్ చేయాలంటే కిరాయి తీసుకొచ్చి మర్డర్లు చేయించేవాళ్ళు. ఆ సంస్కృతిని చంద్రబాబు నాయుడు గారు ఉక్కుపాదంతో అనిచేశారు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు కూడా 2019లో ఒక కొత్త స్కామ్ని తెరలేపారు. ఏంటంటే మద్యం ద్వారా కొన్ని వేల కుటుంబాలను చంపేయచ్చు. అయితే ఆ చంపడంలో మనకి ఆదాయం ఉంటుంది అని పెద్దిరెడ్డి కుటుంబానికి చెందినటువంటి డిస్టిలరీలని ప్రభుత్వానికి అందజేసి దాని ద్వారా ప్రతిరోజు కూడా జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఈ వాటాలు పంచుకునేవాళ్ళు. ఇవాళ లిక్కర్ స్కామ్ బయటకు వచ్చి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి నిన్న ముందస్తు బెయిల్కి పిటిషన్ వేశాడు. ఇది కరెక్టా అని మిథున్ రెడ్డిని నేను అడుగుతున్నా. ఆఖరికి చిత్రగుప్తుడి పుస్తకంలో కూడా మీ గురించి రాయడానికి పేజీలు మెదలక పుస్తకం నిండిపోయిందంట. మన కళ్ళకు వచ్చి చిత్రగుప్తుడు చెప్పారు నాకు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మీరు అన్ని పాపాలు, అన్ని అరాచకాలు చేశారు. మీరు ఈ రాష్ట్రంలో దోచుకున్న డబ్బులు, ఏదైతే మద్యం ద్వారా దోచుకున్న డబ్బులు, ఒక మైనింగ్ వ్యవస్థను పెట్టుకొని మీరు జగన్మోహన్ రెడ్డి మైనింగ్ మినిస్టర్ మీకు ఇవ్వడం అనేది కూడా చాలా దారుణం. మీరు ఏ వ్యాపారం ఉంటే ఆ వ్యాపారానికి సంబంధించినటువంటి ప్రభుత్వంలో పదవి చేయకూడదని ఒక డేటా ఉంది. దాన్ని కూడా అతిక్రమించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మైనింగ్ మంత్రి ఇచ్చాడు. ఈ డబ్బు మతంతో ప్రజల ప్రాణాలు పోయి ఈయన దోచుకున్న డబ్బుతో కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని గెలవనని అక్కడ డబ్బు మతంతో వెళ్ళి 2 సంవత్సరాలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విర్రవీగాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంత విర్రవీగినా కుప్పం ప్రజల డబ్బులకు లొంగక నీ పాపిష్టి సొమ్ము మాకు అక్కర్లేదు, మాకు చంద్రబాబు నాయుడు గారే కావాలి అని అత్యధిక మెజార్టీతో గెలిపించారు. 2 సంవత్సరాలు పెట్టి పాగా వేశాడు. అక్కడ చంద్రబాబు నాయుడు గారిని గెలవనోనో, చంద్రబాబు నాయుడిని గెలవనోనని. ఆఖరి చంద్రబాబు నాయుడు గారు పొంగనూరు పర్యటనకి వెళ్తే చంద్రబాబు నాయుడు గారి మీద కూడా దాడి చేసినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు నీకు. చిత్రగుప్తుడి పేజీలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చేసిన అరాచకాలు, పాపాలు చిత్రగుప్తుడి పుస్తకంలో కూడా నిండిపోయి ఇంకో పుస్తకం తెప్పించుకునే పనిలో నాకు చిత్రగుప్తుడు అన్ని పాపాలు చేశారు. నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో గతకాలం ప్రకారం 2018తో పోల్చుకుంటే 2019-24 మద్యానికి బానిసే చనిపోయిన వారి సంఖ్య 100% పెరిగింది. ఇది మేము చెప్పే లెక్కలు కావు. నేషనల్ క్రైమ్ రికార్డ్ అంటే భారతదేశం సంబంధించినటువంటి క్రైమ్, ఏ విధంగా ఎంతమంది చనిపోయారు, హత్యలు ఎంతమంది గాయించారు, రోడ్డు ప్రమాదంలో ఎంతమంది చనిపోయారు, మద్యం తాగి ఎంతమంది చనిపోయారు అనే ఒక లెక్కలు ఉంటాయి. ఆ నేషనల్ క్రైమ్ దాంట్లో 100% మద్యం తాగి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చనిపోయారు అన్నారు. అంటే ఈ పాపానికి బాధ్యులు ఎవరు? పెద్దిరెడ్డి కుటుంబం కాదా అని అడుగుతున్నాం. మీరు ఇంతమందిని పక్కన పెట్టుకొని మీరు డబ్బు కోసం ఇంతమంది ప్రాణాలు తీసి ఇవాళ మీరు
మధ్యంతర బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించడం అంటే ఇంతకన్నా తప్పు మరొకటి లేదు. మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నది ప్రజాసేవ చేయడానికి కానీ అడ్డదారులు తొక్కి వ్యాపారాలు చేసి ప్రజల ప్రాణాలు తీసే వ్యాపారం మళ్ళీ అది ఏదో ఆర్థికంగా నష్టం చేకూర్చడం కూడా కాదు. ప్రజల ప్రాణాలు తీసే పని పెట్టుకొని మీరు ఇవాళ